నే సాగెదా యేసునితో నా జీవిత కాలమంతా నే సాగెదా యేసునితో నా జీవిత కాలమంతా యేసుతో గడిపేదా యేసుతో నడిచేదా యేసుతో గడిపేదా యేసుతో నడిచేదా పరమును చేరగానే వెళ్ళేదా పరమును చేరగానే వెళ్ళేదా హానోకు వలె సాగేదా నే సాగెదా యేసునితో నా జీవిత కాలమంతా నే సాగెదా యేసునితో నా జీవిత కాలమంతా వెనుక శత్రువు వెంటాడినను వెనుక శత్రువు వెంటాడినను ముందు సముద్రము ఎదురొచ్చిన ముందు సముద్రము ఎదురొచ్చిన మోషే వలె సాగెదా నే సాగెదా యేసునితో నా జీవిత కాలమంతా నే సాగెదా యేసునితో నా జీవిత కాలమంతా లోకపు శ్రమలు నన్నెదిరించిన లోకపు శ్రమలు నన్నెదిరించిన కఠినులు రాళ్లతో హింసించిన కఠినులు రాళ్లతో హింసించిన సైఫాను వలె సాగెదా నే సాగెదా యేసునితో నా జీవిత కాలమంతా నే సాగెదా యేసునితో నా జీవిత కాలమంతా తల్లి మరచిన తల్లియే విడచిన తల్లి మరచిన తల్లియే విడచిన బంధువులే నన్ను వెలివేసిన బంధువులే నన్ను వెలివేసిన బలవంతు వలె సాగెదా నే సాగెదా యేసునితో నా సాగెదా యేసునితో నా జీవిత కాలమంతా బ్రతుకుట క్రీస్తే చావైనా మేలే బ్రతుకుట క్రీస్తే చావైనా మేలే క్రీస్తుకై హత సాక్షిగా మారినా క్రీస్తుకై హత సాక్షిగా మారినా పౌలు వలె సాగెదా నే సాగెదా యేసునితో నా జీవిత కాలమంతా నే సాగెదా యేసునితో నా జీవిత కాలమంతా హల్లెలూయా దీవించవే సమృద్ధిగా నీ సాక్షిగా కొనసాగమని ప్రేమించవే నన్ను ప్రాణంగా నీ కోసమే నన్ను బ్రతకమని దారులలో ఎడారులలో సెలయేరులై ప్రవహించుమయా చీకటిలో కారు చీకటిలో అగ్ని స్తంభమైనను నడుపుమయా దీవించవే సమృద్ధిగా నీ సాక్షిగా కొనసాగమని ప్రేమించవే నన్ను ప్రాణంగా నీ కోసమే నన్ను బ్రతకమని నువ్వే లేకుండా నేనుండలేను యేసయ్యా నీ ప్రేమే లేకుండా జీవించలేను నేనయ్యా నా ఒంటరి పయనంలో నా జంటగా నిలిచావే నే నడిచే దారుల్లో నా తోడయ్యున్నావే నా ఒంటరి పయనంలో నా జంటగా నిలిచావే నే నడిచే దారుల్లో నా తోడయ్యున్నావే ఊహలలో నా ఊసులలో నా ధ్యాస భాసమైనావే శుద్ధతలో పరిశుద్ధతలో నిన్ను పోలి నన్నే
వేల సాగమని దీవించావే సమృద్ధిగా నీ సాక్షిగా కొనసాగమని ప్రేమించావే నన్ను ప్రాణంగా కోసమే నన్ను బ్రతకమని కొరత లేదయ్యా నీ జాలి నాపై యేసయ్యా కొరత లేదయ్యా సమృద్ధి జీవం నీవయ్యా నా కన్నీరంతా తుడిచావే కన్న తల్లిలా నా కొదువంతా తీర్చావే కన్న తండ్రిలా నా కన్నీరంతా తుడిచావే కన్న తల్లిలా నా కొదువంతా తీర్చావే కన్న తండ్రిలా ఆశలలో నిరాశలలో నేనున్నా నీకని అన్నావే పోరులలో పోరాటములో నా పక్షముగానే నిలిచావే దీవించావే సమృద్ధిగా నీ సాక్షిగా కొనసాగమని ప్రేమించావే నన్ను ప్రాణంగా నీ కోసమే నన్ను బ్రతకమని హల్లెలూయా నా ప్రాణానికి ప్రాణం నా జీవానికి జీవం నా హృదయానికి హృదయం నీవే నీవే నా పాదాలకు దీపం నా నావకు తీరం నా పయనానికి గమ్యం నీవే నీవే నా కొండ నీవే నా కోట నీవే నా కొండ నీవే నా కోట నీవే నా కన్నీ నీవేలే యేసయ్యా 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 నా ప్రాణానికి ప్రాణం నా జీవానికి జీవం నా హృదయానికి హృదయం నీవే నీవే ఒంటరి బ్రతుకున జంటగా నిలిచే తోడు నీవే చీకటి బ్రతుకున వెలుగులు నింపే జ్యోతివి నీవే ఒంటరి బ్రతుకున జంటగా నిలిచే తోడు నీవే చీకటి బ్రతుకున వెలుగు నింపే జ్యోతివి నీవే ఇమ్మానుయేలు నీవే మహిమానితుడవు నీవే ఇమ్మానుయేలు నీవే మహిమానితుడవు నీవే నా కన్నీ నీవేలే యేసయ్యా 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 నా ప్రాణానికి ప్రాణం నా జీవానికి జీవం నా హృదయానికి హృదయం నీవే నీవే నా పాదాలకు దీపం నా నావకు తీరం నా పయనానికి గమ్యం నీవే నీవే కృంగిన వేళలో ఆదరణిచ్చే స్వస్థత నీవే వేదన రోదన శోధనలో నా బలము నీవే కృంగిన వేళలో ఆదరణిచ్చే స్వస్థత నీవే వేదన రోదన శోధనలో నా బలము నీవే యెహోవా రఫా యెహోవా ఈరే యెహోవా రఫా యెహోవా ఈరే నా కన్నీ నీవేలే యేసయ్యా 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 నా ప్రాణానికి ప్రాణం నా జీవానికి జీవం నా హృదయానికి హృదయం నీవే నీవే నా పాదాలకు దీపం నా నావకు తీరం నా పయనానికి గమ్యం నీవే నీవే నా కొండ నీవే నా కోట నీవే నా కొండ నీవే నా కోట నీవే నా కన్నీ నీవేలే యేసయ్యా 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 హల్లెలూయా నీతో ఉంటే జీవితం వేదనైన రంగుల పయనం నీతో ఉంటే జీవితం వాటిదైన పువ్వుల కుసుమం నీతో ఉంటే జీవితం వేదనైన రంగుల పయనం నీతో ఉంటే జీవితం మటిదైన పువ్వుల కుసుమం నువ్వే నా ప్రాణాధారము నువ్వే నా
జీవాధారము నువ్వే నా ప్రాణాధారము నువ్వే నా జీవాధారము నువ్వే లేకపోతే నేను జీవించాలేను నువ్వే లేకపోతే నేను బ్రతుకాలేను నువ్వే లేకపోతే నేను జీవించాలేను నువ్వే లేకపోతే నేను బ్రతుకాలేను నిన్ను విడిచిన క్షణమే ఒక యుగమై గడిచిన నా జీవితము చెదరిన నా బ్రతుకే నిన్ను వెతికే నీ తోడు కోసం నిన్ను విడిచిన క్షణమే ఒక యుగమై గడిచిన నా జీవితము చెదరిన నా బ్రతుకే నిన్ను వెతికే నీ తోడు కోసం నువ్వే నా ప్రాణాధారము నువ్వే నా జీవాధారము నువ్వే నా ప్రాణాధారము నువ్వే నా జీవాధారము నీతో నేను జీవిస్తానే కళాకాలము నిన్నే నేను ప్రేమిస్తానే చిరకాలము లోకంలోన ఎన్నో వెతికా అంతా శూన్యము చివరికి నువ్వే నిలిచావే సదాకాలము నీతో నేను జీవిస్తానే కళాకాలము నిన్నే నేను ప్రేమిస్తానే చిరకాలము లోకంలోన ఎన్నో వెతికా అంతా శూన్యము చివరికి నువ్వే నిలిచావే సదాకాలము నిన్ను విడువను దేవా నా ప్రభువా నా ప్రాణనాథ నీ చేతితో మలచి నన్ను విరచి సరిచేయునాథ నిన్ను విడువను దేవా నా ప్రభువా నా ప్రాణనాథ నీ చేతితో మలచి నన్ను విరచి సరిచేయునాథ నువ్వే నా ప్రాణాధారము నువ్వే నా జీవాధారము నువ్వే నా ప్రాణాధారము నువ్వే నా జీవాధారము హల్లెలూయా
కీర్తనలు 143 చదువుకుందాం. కీర్తనలు 143 అధ్యాయం స్టార్టింగ్ నుంచి. యెహోవా నా ప్రార్థన ఆలకింపుము, నా విన్నపములకు చెవియొగ్గుము. నీ విశ్వాస సత్యమును బట్టి నీ నీతిని బట్టి నాకు ఉత్తరమిమ్ము. నీ సేవకునితో వాద్యం ఆడకము. సజీవులలో ఒకడును నీ సన్నిధిని నీతిమంతుడుగా ఎంచబడాడు. సజీవులలో ఒకడును నీ సన్నిధిని నీతిమంతునిగా ఎంచబడాడు. అయితే 143 ఫస్ట్ వచనంలో ఏమంటున్నారంటే, యెహోవా నా ప్రార్థన ఆలకింపుము, నా విన్నపములకు చెవియొగ్గుము. దావీదు కీర్తన ఏం రాసిందంటే, అంటే దావీదు తన లైఫ్ కెరియర్లో చాలా శ్రమలు, చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేసిండు. అంటే బైబిల్ చాలా కాంప్లికేటెడ్ ఉంటుంది. మనం ఈజీ భాషలో మాట్లాడుకుందాం. దావీదు ఎవరు? దావీదు ఒక షెపర్డ్, అంటే గొర్రెల్ని కాపాడుకునేవాడు, రైట్? అయితే ఆయన లైఫ్ కెరియర్లో చాలా ప్రాబ్లమ్స్ వచ్చినాయి. ఎలా అంటే దావీదు ఇశ్రాయేలుకు రాజు అయ్యే ముందు అతని మామ అయిన సౌలుతో చంపబోతుండే. అంటే ఫ్యూచర్లో అతనికి ఎవరైతే మామ అవుతాడో అతన్ని చంపబోయే, మళ్ళా వేరే దేశం వాళ్ళతోని వెంటాడి అది చేయడము, ఇలా కొన్ని ప్రాబ్లమ్స్ వచ్చినాయి డీప్గా వెళ్తే. సో సింపుల్గా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, దావీదు ఒక షెపర్డ్, అంటే గొర్రెల్ని కాచుతాడు. సో అతనికి ఆ టైంలో చాలా ప్రాబ్లమ్స్ వచ్చినాయి. సో ఆ టైంలో అతని ఒక కీర్తన రాసిండు. అది ఏంటంటే, యెహోవా నా ప్రార్థన ఆలకింపము, నా విన్నపములకు చెవియొగ్గుము. అంటే దావీదు ఒక రిక్వెస్ట్ చేసిండు. ఏమని? నా ప్రార్థన ఆలకించుము. అంటే దావీదు ఏదైతే ప్రార్థన చేసిండో ఆ ప్రార్థన, ప్రియమైన దేవా నా ప్రార్థన విను అని దావీదు యెహోవాతో, అంటే దేవునికి ప్రార్థన చేసిండు, రైట్? నీ విశ్వాస సత్యమును బట్టి నీ నీతిని బట్టి నాకు ఉత్తరమేమో. అంటే దేవుని పట్ల దేవునికి తన బిడ్డలమైన మనకి, దేవునికి మన మధ్యలో ఉన్న ఆ అనుబంధం ఏదైతే ఉందో ఆ అనుబంధంలో ఉన్న విశ్వాసము, అంటే దేవుని పట్ల మన పట్ల ఉన్న బంధంని బట్టి నాకు ఉత్తరమేమో అని డేవిడ్ ప్రేయర్ చేస్తుండు, రైటా? ఓకే, ఫస్ట్ దావీదు ఏంది, అతని కెరియర్లో ప్రాబ్లమ్స్ ఫేస్ చేసిండు. సో అతను ఏం చేసిండు, యెహోవాకి ప్రార్థన చేసిండు. నా ప్రాబ్లమ్స్ విను, నాకు ఉత్తరమేమో అని ప్రేయర్ చేసిండు. ఓకే, నీ సేవకునితో వాద్యం ఆడకము. సజీవులలో ఒకడును నీ సన్నిధిని నీతిమంతుడిగా ఎంచబడాడు. అయితే దావీదు మళ్ళీ సెకండ్ వచనంలో ఏమంటుండంటే, నీ సేవకునితో వాద్యం ఆడకము. నీ సేవకునితో వాద్యం ఆడకము అంటే ఇక్కడ దావీదు ఏం మెన్షన్ చేస్తున్నాడంటే, దేవుని సేవకుడైన దావీదు ఎవరైతే ఉన్నాడో, అంటే అతడే దేవుని సేవకునిగా అక్కడ పాయింట్అవుట్ చేసుకుంటున్నాడు దావీదు. అంటే దేవా నీ సేవకుడైన నేను, సో నీ సేవకుడైన నేను అంటే దావీదుతోనే వాద్యం ఆడకము అంటున్నాడు. అంటే డిబేట్ చేయకు, అంటే దావీదు ప్రార్థన చేసినా కూడా ఉత్తరం ఇవ్వకుండా చూడకుండా ఉండకు అని ఇక్కడ అర్థమైందా కార్తీక్? సింపుల్గా దావీదు ప్రార్థన చేస్తుండే దేవునికి, ఎందుకు? నేను ప్రాబ్లమ్స్లో ఉన్నా, నాకు ఉత్తరం ఇమ్ము అని. మళ్ళీ దావీదు ఏమంటుండు, నీ సేవకుడైన నేను, అంటే తనని తానే పాయింట్అవుట్ చేసుకుంటుండు. నీ సేవకునితో, అంటే దావీదుతోనే వాద్యం ఆడకము అంటే ఇక్కడ సింపుల్గా మనం ఎలా రిఫరెన్స్ తీసుకోవచ్చు అంటే, ప్రేయర్ చేసినా కూడా రిప్లై ఇవ్వకుండా అలాగే ఉండకు, నాకు ఆన్సర్ ఇవ్వు అని అక్కడ సెంటెన్స్ అనమాట. సజీవులలో ఒకడును నీ సన్నిధిని నీతిమంతుడిగా
ఎంచబడడు. శత్రువులు నన్ను తరుముచున్నారు, వారు నా ప్రాణమును నెల పడగొట్టుచున్నారు. చిరకాలము కిందట చనిపోయిన వారితో పాటు గాఢంధకారంలో నన్ను నివసింపజేయుచున్నావు. అదే మళ్ళీ అక్కడ ఆయన నమస్తే బాబు అక్కడ థర్డ్ సెంటెన్స్లో అంటుండు, అంటే దావీదు ఎవరైతే ఉండో శత్రువులు అతన్ని తరుముతురు అంట. దేనికోసం? చంపనీకే. అంటే దావీదు ఆ టైంలో గుహలలో దాచుకుంటాడు అనమాట, శత్రువులు వస్తున్నారు అని. అది బైబిల్లో ఉంటుంది. సో శత్రువులు చంపుతున్నారు కాబట్టి ఆ శత్రువుల నుంచి నన్ను కాపాడు అని డేవిడ్ ప్రేర్ చేస్తాడు. కావున నా ఆత్మ నాలో కృంగి ఉన్నది, నాలో నా హృదయము విస్మయముందెను. పూర్వదినములలో జ్ఞాపకము చేసుకొనుచున్నాను, నీ క్రియలన్నీ ధ్యానించుచున్నాను. నేను నీ చేతుల పని యోచించుచున్నాను, నీ తట్టు నా చేతులు చాపుచున్నాను. ఎండిపోయిన భూమి వలె నా ప్రాణము నీ కొరకు ఆశపడుచున్నది. ఆమెన్. అంటే సింపుల్గా మనం ఇక్కడ ఈ ఫస్ట్ 6 వచనాల్లో మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, డేవిడ్ ఒక షెపర్డ్. అతను రాజు అయ్యే ముందు శత్రువులు అతన్ని చంపుదామని వెంటాడుతున్నారు. ఆ టైంలో అతను గుహలలో అంటే ఎవరికి తెలియకుండా ఒక గాఢంధకారంలో దాచుకొని ఉన్నాడు. ఈ ప్రక్రియలో అంటే ఈ ప్రాసెస్లో అతను దేవుడికి ప్రార్థన చేసిండు, దేవా నన్ను రక్షించు, అంటే నేను ప్రేయర్ చేస్తున్నా కూడా నాతోని వ్యాజ్యం ఆడకుండా, అంటే నాతోని ఆన్సర్ ఇవ్వకుండా ఉండకు, నాకు ఆన్సర్ ఇవ్వు, ఏదో ఒకటి ఆన్సర్ ఇవ్వు అని ప్రేయర్ రిక్వెస్ట్ చేస్తున్నాడు. నీ తట్టు నా చేతులు చాపుచున్నాను, ఎండిపోయిన భూమి వలె నా ప్రాణము నీ కొరకు ఆశ పడుచున్నది. అంటే భూమి ఎండాకాలం వస్తే వాటర్ లేకుండా భూమి ఎట్లా బ్రేక్ డౌన్ అయిపోతుంది, అట్లా ఆయన ప్రాణము బ్రేక్ అయిపోయిందంట, అంటే కృంగిపోయింది. సో అతను ఏం చేసిండు, ఆకాశం అంటే దేవుని తట్టు 2 చేతులు ఎత్తి ప్రార్థన చేసిండు. ఎందుకు ప్రేయర్ చేసిండు? క్వశ్చన్ నెంబర్ 1, డేవిడ్ ఎందుకు ప్రేయర్ చేసిండు? కార్తిక్, డేవిడ్ ఎందుకు ప్రేయర్ చేసిండు? హను, డేవిడ్ ఎందుకు ప్రేయర్ చేసిండు? సింపుల్, అతను ప్రాబ్లమ్స్లో ఉండే కాపాడమని ప్రేయర్ చేసిండు. అర్థమైందా? అట్లా డేవిడ్ ఏ దేశానికి చెందినవాడు? క్వశ్చన్ నెంబర్ 2. ఆన్సర్ ఇస్రాయెల్ దేశానికి చెందినవాడు. క్వశ్చన్ నెంబర్ 3, డేవిడ్ గోత్రం ఏంటి? ఆన్సర్ యూదా గోత్రం. డేవిడ్ ఏ దేశము యొక్క శత్రువుని ఒడిసెతో చంపిండు? క్వశ్చన్ నెంబర్ 4, డేవిడ్ ఏ దేశ శత్రువుని ఒడిసెతో చంపిండు? ఆన్సర్ ఫిలిప్పీయులకు. క్వశ్చన్ నెంబర్ 5, డేవిడ్ ఎక్కడ దాక్కున్నాడు? గుహలో. సరేనా? ఇట్లా అంటే యాక్టివ్గా ఉండాలి మనం, ఏదో ఇండం పోయినా కాకుండా. సరేనా? ఇలాంటి క్వశ్చన్స్ మనకు బైబిల్లో క్విజ్కి దానికి దీనికి కూడా యూజ్ అవుతాయి. సో అర్థమైంది కదా, డేవిడ్ ఒక రాజు అయ్యే ముందు ఒక గుహలో దాక్కున్నాడు. ఎందుకు? శత్రువులు తరిమి చంపుతారేమో అని భయంతో. రైట్? ఈ టైంలో దేవా నా ప్రార్థన ఆలకించు అని అతడు మొరపెట్టాడు. సో ఇక్కడ ఈ కంటెంట్ నుంచి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, మనం ప్రాబ్లమ్స్ ఉన్నా లేకున్నా, ఎస్పెషల్లీ ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు లేకున్నా కూడా దేవునికి ఎప్పుడైనా సరే మనం ప్రార్థన చేయాలి. సరేనా? అంటే ఇంకా అన్నీ మనకి అనుకూలంగా ఉన్నాయి కదా, ప్రేయర్ చేసుకోకపోయినా ఓకే అని కాకుండా ఎనీ టైం ప్రేయర్ చేస్తుండాలి. రైట్? మరి రేపు కలుసాం మనం, మళ్ళీ కలిసి తిరిగి వచ్చేంత వరకు మరి ప్రేయర్ చేసుకొని వెళ్ళిపోదాం. రైట్? చలో, ఎవరు చేస్తే ప్రార్థన?
వెరీ గుడ్. పరిశుద్ధుల స్తోత్రం ప్రభువా, నీకే వందనాలు, నీకే స్తుతులు చెల్లిస్తున్నాం ప్రభువా. మంచి దేవుడ మహోన్నతుల నీకే స్తోత్రం ప్రభువా. మమ్మల్ని కాచి కాపాడిన దేవ నీకే స్తోత్రం, నీకే వందనాలు ప్రభువా, నీ స్తుతులు చెల్లిస్తున్నాం ప్రభువా. ఇప్పుడు మీ ఇక్కడ ఉండి పాటల్లో వాక్యంలో అన్నిట్లో మేము చేస్తున్నామంటే అది నీ కృపనే ప్రభువా. ఇంకా చాలా మంది రాలేదు ప్రభు, వాళ్ళని కూడా అందరినీ డైలీ 40 days వరకు ప్రేయర్ వచ్చేటకు సహాయం చేయండి ప్రభువా. ఇప్పుడు మేమైతే పాటలు పాడుతున్నామో నెక్స్ట్ టైం కూడా ఇంకా మంచి పాడి ఇంకా ఎక్కువ పాటలు నేర్చుకునేటకు సహాయం చేయండి ప్రభువా. వాక్యం కూడా విని గ్రహించే జ్ఞానం మాకు దయచేయండి ప్రభువా. ఇంకా అన్ని నేర్చుకునేటకు సహాయం చేయండి ప్రభువా. డైలీ ఇలాగే వచ్చి ప్రేయర్లో అన్నిట్లో చేసేటకు సహాయం చేయండి ప్రభు. ఇంకెవరికైతే ఎలాంటి సమస్యలు ఉన్నాయో అన్ని విడిపించండి ప్రభు. మాకు మంచి ఆరోగ్యం దయచేయండి. పనిలో మీరే తోడుగా ఉంచండి. ఎగ్జామ్ రాస్తున్నా మీరే తోడుగా ఉంచండి ప్రభు. ఎవరికి ఎలాంటి అవసరతలు ఉన్నా మీరే దయచేసారని నమ్ముచున్నాం ప్రభు. ఇప్పుడు జరిగించిన పాటల్లో వాక్యం అన్నింటిలో మీరు తోడుగా ఉన్నారని నమ్ముచున్నాం ప్రభు. బైబిల్ వినినందుకు ఈ మాటలే మేము ఎప్పటికీ గ్రహించేటకు సహాయం చేయండి ప్రభు. ఈ చిన్న ప్రార్థన ఆలకించమని నజరేయుని యేసు నామములో అడిగిపెట్టుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్.